హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే సాబుదానా కందగడ్డ పాయసం అండి. చాలా టేస్టీగా ఉంది. ఇది ఎలా చేయాలో అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న గ్లాసెడు సాబుదానా అయితే తీసుకోవాలండి. నేను ఇవి చిన్న సాబుదానాన్ని తీసుకున్నాను. దీంట్లోకి నీరు వేసి ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకోండి. లేదంటే మీకు టైం ఉంది అనుకుంటే 3 గంటల పాటు నానబెట్టుకోండి. అలాగే ఇంకొక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంట్లో కందగడ్డ ఒక మీడియం సైజ్ది పెట్టుకోవాలండి. అలాగే కొద్దిగా ఉప్పు వేసి లో ఫ్లేమ్లో మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. తర్వాత దాని పొట్టంతా తీసేసి స్మాషర్తో ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలండి. లేదు అంటే మీరు గ్రైండర్లో వేసేసుకోవచ్చు, లేదు అంటే చేయితో కూడా మెత్తగా అయ్యేంత వరకు నలిపేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. అప్పుడు పాయసానికి మంచి రుచి వస్తుందన్నమాట. ఇప్పుడు నేనైతే ఫస్ట్ నట్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసేసి తడకా ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నేతిని వేసుకున్నానండి. అలాగే నేను చిన్నగా కాజు అలాగే బాదం రెండింటిని కూడా క్రష్ చేసుకున్నానండి. నా దగ్గర డ్రై ఫ్రూట్ స్లైసర్ ఉందనమాట. దాంతో చేసి మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకున్నానండి. నెయ్యి ఇంకో కొంచెం పడినా కూడా చాలా బాగుంటుంది. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికిచ్చి స్మాష్ చేసి పెట్టుకున్న కందగడ్డని వేసేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు సువాసన ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుందన్నమాట. అంత బాగా సువాసన వస్తుంది. ఇది ఒక్క 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి, మంచి టేస్ట్తో పాటుగా నెయ్యి కలిసింది కాబట్టి కందగడ్డ కూడా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న సాబుదానా ఉంది కదండి, దాన్ని ఒకసారి వాటర్తో మంచిగా కడిగేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్తో సహా సాబుదానాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతా మిక్స్ చేసుకుంటూ ఎక్కడైనా కందగడ్డ ఉండల్లాగా ఉంటే అది కూడా మిక్స్ అయ్యేలాగా అంతా కలిపేసుకోవాలండి. కందగడ్డకి స్టిక్కీ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత సాఫ్ట్గా స్మాష్ చేసినా కూడా అతుక్కుంటుందండి, కొంచెం ముద్దలుగా వస్తుంది. అందుకని దాన్ని ఇలా స్పూన్తో మెల్లిగా ప్రెస్ చేసుకున్నారనుకోండి, ఇలా మంచిగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఒకసారి ఇది మంచిగా అయింది అనుకున్నప్పుడు దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు నేను పాలనైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలు. వీటిని వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో అయినా పెట్టేసుకోవచ్చండి. మంచిగా కలుపుకోవాలి. ఈ పాలల్లోనే మనకు సాబుదానే బాగా ఉడుకుతుంది. పాలల్లో సాబుదానా ఉడికితే మంచి రుచి వస్తుందండి, నీళ్ళల్లో ఉడికేదానికంటే కూడా. అందుకని ఈ పాలు వేసేసుకొని సాబుదానాన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇది సాబుదానా ఒక 10 మినిట్స్లో అయితే ఉడికిపోతుందండి. మీరు చేయితో సాబుదానాన్ని ముట్టుకొని ఇలా స్మాష్ చేస్తే కనిపించకుండా అంత సాఫ్ట్గా అయిపోతుందనమాట. అలా అయింది అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అని అర్థం అండి, అంత సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను మిల్క్ మేడ్ని వేసుకుంటున్నానండి. ఇది 50 ml మిల్క్ మేడ్ బాక్స్ అండి. దీన్ని మొత్తం పడుతుందండి. మొత్తం నేను వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ చక్కెర వేయట్లేదు, అలాగని బెల్లం వేయట్లేదండి. ఇక్కడ వేసిన మిల్క్ మేడ్తోనే దీనికి కంప్లీట్ షుగర్ కన్సిస్టెన్సీ వస్తుంది. అలాగే స్వీట్ పొటాటో కూడా కొద్దిగా తీయగానే ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. ఎవరికైనా కొద్దిగా తీపి తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఇంకాస్త మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, లేదు అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కెర కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో నేను కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకుంటున్నానండి. ఇది స్టవ్ కట్టేసిన తర్వాత నేను కుంకుమ పువ్వుని అలాగే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు కిస్మిస్ అయినా వేసుకోవచ్చు, మనకు పంకిన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు అండి. ఏవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఇలా క్రష్ చేసే కంటే కూడా. నేను పిల్లలు తినడానికి అనువుగా ఉంటుందని మాత్రమే ఇలా డ్రై ఫ్రూట్ స్లైసర్తో చిన్నగా స్లైస్ చేసేసుకుంటానండి. నార్మల్గా ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ కానీ లేదంటే మన నార్మల్ కిస్మిస్ కానీ ఏవైనా వేసుకోవచ్చండి. నిజంగా అంతా వేసి కలిపేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేయండి. లేదు అంటే చల్లగా తినాలి అనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కన్సిస్టెన్సీ సూపర్గా అవుతుందన్నమాట అప్పుడైతే. అలాగే కందగడ్డ అని చెప్తున్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలామంది
కందగడ్డని రత్నపురి గడ్డలని, గన్స్ గడ్డలని చాలా రకాలుగా పిలుస్తుంటారు. ప్రాంతాన్ని బట్టి పేరైతే మారుతుందండి. మేమైతే మా కరీంనగర్లో దీన్ని కందగడ్డ అని అంటాము. మీ ప్రాంతంలో ఏమంటారు అన్నది కూడా కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ పాయసం చేసుకొని ఎలా ఉంది అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చిందనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి అనుకుంటే మాత్రం కాస్త పచ్చకర్పూరాన్ని యాడ్ చేయండి. అప్పుడు భగవంతునికి నైవేద్యంగా సమర్పించేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా కందగడ్డ సాబుదానా పాయసం అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.